యేసే పరిష్కారం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా ప్రత్యేక ఆత్మీయ వర్తమానాలు మనం విందాం. మీరందరూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ప్రత్యేక వాక్య ధ్యానాంశం ఆయుధం చిన్నది, విజయం గొప్పది, విజయం పెద్దది. ఈ అంశాన్ని ధ్యానిద్దాం, ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. ఈనాటి వాక్య ధ్యానం మా ప్రేక్షకులను ఆలోచింపచేసేదిగా చేయుమని ప్రార్థిస్తున్నాం. మీ కృప సహాయం కొరకు అందిస్తున్నాం. నాయన, ఎంత చిన్న ఆయుధాన్నైనా వినియోగించి ఎంత గొప్ప శత్రువునైనా మట్టి కరిపించటం మీకే సాధ్యమైంది అనేది మేము గ్రహించి మీపై ఆధారపడుటకు సహాయం చేయమని యేసు దివ్య నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాటి వాక్య ధ్యానాంశం ఆయుధము చిన్నది, విజయము గొప్పది. చూడండి, మానవ పద్ధతులు, మానవ విధానాలు భిన్నమైనవి. దేవుని విధానాలతో పోల్చుకున్నప్పుడు ఇది మనం గ్రహించాలి. మనుషులు ఒక రకంగా ప్రణాళిక చేస్తారు, మనుషులు ఒక రకంగా ప్రయత్నాలు చేస్తారు. దేవుడు భిన్నంగా జవాబిస్తాడు. ఇది నా వ్యక్తిగత జీవితంలో పలుమార్లు చూశాను నేను. మీరు విశ్వాసులై ఉంటే మీకు కూడా చాలా అనుభవాలు ఉండుంటాయి. దేవుడు యుద్ధం చేయటానికి దేవునికి ఏం కావాలి? దేవుడు తన బిడ్డల పక్షంగా చేసిన యుద్ధాలన్నీ మీరు చూస్తే వింతగా ఇచ్చిన విజయాలే కనిపిస్తాయి. వింతగా ఇచ్చిన విజయాలు, ఆటంకాలను అధిగమింపచేసేటువంటి గొప్ప దేవుడు మనకున్నాడు. కనుక బైబిల్లో నుండి చిన్న చిన్న ఆయుధాలు వాడి పెద్ద పెద్ద సేనలను, బలాఢ్యులను నేలకూల్చిన దేవుని పిల్లలు మనకు సాక్ష్యంగా కనిపిస్తున్నారు. మీ అందరికీ బైబిల్ తెలుసు. బైబిల్ తెలియని వారు చాలా తక్కువ మంది. బైబిల్ చదువుతున్నారు మీరంతా కూడా. బైబిల్ గ్రంథం గొప్ప ధనరాశి, దీవెన రాశి బైబిల్లో ఉంది. మన జీవితాలకు కావలసినటువంటి అద్భుతమైనటువంటి సొల్యూషన్స్, పరిష్కారాలు బైబిల్లో కనిపిస్తున్నాయి. మనం వాటిని పరిశీలించి తెలుసుకుని ముందుకెళ్ళటం నేర్చుకోవాలి. చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం, ఫలానా వ్యక్తిని నేను ఎదుర్కోగలుగుతానా? పెద్ద అధికారి, పెద్ద ప్రభుత్వం, చాలా గొప్ప బలాఢ్యులు, వాళ్ళతో మనమేమి ఎదుర్కొంటాం అనే ఆలోచన వచ్చేస్తుంది మనకి. ఎప్పుడైనా సరే మనకు ఎవరితో సమస్య వచ్చినా మనం మనుషుల యొక్క బలాల వైపు చూస్తాం. ఆ మనుషుని బలం వైపు చూసినప్పుడు మనం కుంగిపోతుంటాం. అది చరిత్రలో సాధారణమే. ఇశ్రాయేలు జనాంగము సౌలు రాజుగా ఉన్నప్పుడు షోకో అనేటువంటి లోయలో, ఆ ప్రాంతంలో ఫిలిస్తీ సర్దారులు యుద్ధానికి వచ్చి కవ్విస్తున్నారు, క్యాంపెయిన్ చేశారు. ఆ క్యాంపెయిన్ 40 days కొనసాగించారు. ఏలాలోయ ఆ ప్రాంతంలో వాళ్ళు వచ్చారు.
వాళ్ళు చాలా బలమైనటువంటి యుద్ధం చేయగలిగిన యోధులు ఉన్నారు, బలమైన యోధులు ఉన్నారు. వారిలో ఒకడు గొలియాతు, సర్దారుడు అని పిలువబడ్డాడు, లీడర్. అతడు 9 అడుగుల 6 అంగుళాల ఎత్తు, 6 జానల మోరెడు అంటే 6 జానల మోరెడు అంటే 9 అడుగుల 6 అంగుళాల ఎత్తు. ఇప్పుడు మనం ఇండియన్ యావరేజ్ హైట్ 5.6, 6 అడుగులు చాలా తక్కువ మంది ఉంటారు. జపాన్ వాళ్ళు ఇంకా తక్కువ, కొరియా వాళ్ళు ఇంకా పొట్టిగా ఉంటారు. కాబట్టి ఈ ఇశ్రాయేలు జనాంగం ఎదుట ఫిలిస్తీయుల యొక్క దేహదారుఢ్యం గంభీరంగా కనిపిస్తుంది. కాబట్టి ప్రభు ఇచ్చే విజయం మీద దృష్టి ఉంచాల్సినటువంటి ఇశ్రాయేలు సైన్యం శత్రువు యొక్క దేహదారుఢ్యాన్ని చూచి, బలాన్ని చూచి భయపడి కుంగిపోతున్నారు. ఆ సందర్భంలో దావీదు అక్కడికి వెళ్ళాడు, అన్నలను పరామర్శించడానికి వెళ్ళాడు. ఫిలిస్తీ సర్దారుడు గొలియాతు రంకెలేసి మాట్లాడుతున్నాడు. ఆ మాటలు విన్నప్పుడు చాలా బాధపడ్డాడు, ఆవేశం వచ్చింది. దావీదు ప్రతిగా జవాబు చెప్పాడు, జీవము గల దేవుని తిరస్కరించుటకు సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు ఎంతటి వాడు. చాలా రోషం వచ్చింది. పసివాడు, 17 సంవత్సరాలు, యుద్ధ విద్యలు తెలియదు. ఈ మాటలు వినబడినప్పుడు రాజు దగ్గరకు తీసుకెళ్లారు. రాజు సౌలు అతన్ని అడిగాడు, ఏమిటయ్యా నీవు ఇట్లా మాట్లాడుతున్నావట, అతని మీద యుద్ధానికి వెళ్తారన్నావట. దాంతో దావీదు చెప్పాడు, దేవుని యొక్క శక్తి చొప్పున అతన్ని జయిస్తానని. ఆ సమయంలో అతనికి ఒక యుద్ధ కవచం తొడిగితే, ఇది నాకు వాడుక లేదు, తీసేయమన్నాడు, అసౌకర్యంగా ఉందన్నాడు. చేతితో ఒక కర్ర తీసుకున్నాడు, ఒడిసెలు తీసుకున్నాడు, ఏటిలోనికి వెళ్ళాడు, 5 నున్నని రాళ్ళు తీసుకున్నాడు, ఒడిసెల్లో రాయి పెట్టుకున్నాడు. గొలియాతు ఎదుటకు ఒక కర్ర తీసుకుని వెడుతున్నాడు. కత్తి లేదు, బాకు లేదు, డాలు లేదు, శిరస్త్రాణం లేదు, ఇనప జీను లేదు, బాణాలు లేవు, విల్లు లేదు, ఆయుధాలు లేవు, రథం లేదు, గుర్రం లేదు. మరి ఎలా వెళుతున్నాడు? చేతిలో కర్ర, మరొక చేతిలో ఒడిసెల. ఇదిగో ఆ మనుష్యుడు అన్నట్టుగా వెళుతున్నాడు. అర్థమవుతుందా? బలమైన శత్రువును దేవుని యందు విశ్వాసము కలిగిన వాడై జయించడానికి ముందుకు పోతున్నాడు. ఇశ్రాయేలు సైన్యమంతా కూడాను గొలియాతు తన శరీరాన్ని కప్పుకున్న ఇనపజీను, శిరస్త్రాణం, ఖడ్గం, ఈటె, డాలు, వీటి బరువు ఇవి చూసి భయపడ్డారు. కానీ దావీదు చూసింది ఏమిటంటే, ఎక్కడ గొలియాతు శరీరం కప్పబడలేదో ఆ స్థానాన్ని చూశాడు. నుదురు భాగం తప్ప అంతా కూడా ఇనప జీలుతో కప్పబడిపోయింది. ఇక అతను ఏం చేస్తాడు? అందుకే హీ సెలెక్టెడ్ ద స్టోన్. అందుకే గులకరాయి ఎంచుకున్నాడు, ఒడిసెలు ఎంచుకున్నాడు. వారిద్దరి మధ్య సంభాషణ కూడా అద్భుతంగా సాగింది. ఏమిరా నీవు నన్ను కొట్టడానికి కర్ర తెస్తున్నావు, నేను అన్న కుక్కనా అని హేళన చేశాడు. అంతకంటే తక్కువ అన్నట్టుగా దావీదు ఇంకా గట్టిగా మాట్లాడాడు. ఈ దినం నీ శరీరం ఆకాశం కాకులకు గద్దలకి వేస్తానన్నాడు. చూడండి ఎంత ఆశ్చర్యం. దావీదు వినియోగించిన ఆయుధం ఒక గులకరాయి. జయించినటువంటి ఆ శత్రువు బలాఢ్యుడైన వాడు.
ఆ గులకరాయి ఒడిసెలతో విసిరి వదిలినప్పుడు నుదుట జొచ్చెను అని రాసింది. దినకరణ గారు పబ్లిష్ చేసిన బుక్స్లో చాలా కాలం క్రితం గొలియాతు పుర్రె దొరికింది అని చెప్పి రాశారు. ఆ పుర్రెలో ఒక నుదురు భాగాన ఒక రంధ్రం, లోపట ఒక రాయి ఉందని కూడా రాశారు. చూడండి, ఒక చిన్న గులకరాయితో అంత పెద్ద బలాఢ్యుడైన శత్రువును కూల్చి అతని కత్తితో అతని మెడకాయ కోసి తీసుకొచ్చాడు. యుద్ధం చేసినవాడు బలహీనుడే, చిన్నాడే, కంపారిటివ్ విత్ ద ఎనిమీ. అతడు వాడిన ఆయుధము చిన్నదే. యుద్ధం చేసినోడు చిన్నాడే, యుద్ధానికి వాడిన ఆయుధం అని కూడా పిలవటానికి లేదు, రాయి. చిన్న ఆయుధమే కానీ గొప్ప విజయం ఆనాడు దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చాడు. అంతే, ఇజ్రాయేలు సైన్యం ఎగబడి ఫిలిస్తీన్లు కోసి అవతల మారేశారు. ఆయుధం ఎంత అన్నది ముఖ్యం కాదు, వ్యక్తి ఎంత అన్నది ముఖ్యం కాదు, ఎవరు దీన్ని వెనక్కున్నారనేది ముఖ్యం. దేవుడు దీన్ని వెనక్కున్నాడు. రెండవ ఆయుధం, సంసోను ఒంటరిగా ఉన్నాడు. రామతెహ్లీ అని పేరు పెట్టిన ఆ స్థలం అది. 1000 మంది ఫిలిస్తీ సర్దారులు వచ్చారు. ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదండి, 1000 ఫిలిస్టియన్స్. 1000 మందిని ఎట్లా చంపుతాడు? అతనికి ఒక గాడిద యొక్క పచ్చి దవడ ఎముక దొరికింది. గాడిద యొక్క పచ్చి దవడ ఎముక అంటే ఎంత ఉంటుంది? 1 అడుగు, మ్యాక్సిమం 1 అడుగు, లేదంటే 1.5 feet. గాడిద యొక్క దవడ పచ్చి ఎముక అంటే చచ్చిన గాడిద యొక్క లోయర్ జా, అడుగు దవడ. అది తీసుకుని అతడు 1000 మందిని చంపాడు. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 15వ వచనంలో అతడు సంసోను లేహీకి వచ్చే వరకు ఫిలిస్తీయులు అతను ఎదుర్కొని కేకలు వేసినప్పుడు యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినందున అతని చేతులు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనపనార్ల వలె తెగిపోయాయి. సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపోయాయి. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముక కనుగొన్నాడు. చేయి చాపి పట్టుకుని దాని చేత 1000 మంది మనుషులను చంపి దవడ కొండ అని పేరు వచ్చే రామతెహ్లీ అని పేరు పెట్టాడు. ఆయుధం చిన్నది, వ్యక్తి ఒంటరి వాడు. శత్రువులు 1000 మంది, వారిలో ఒంటరి అయినవాడు 10,000 మంది అగును. అంతటి బలాఢ్యుడయ్యాడు. ఒంటరి కానీ దేవుని ఆత్మ అతనిని బలవంతుని చేసింది. ఎవరైనా వాడతారా? గాడిద పచ్చి దవడ ఎముక యుద్ధానికి పనికి వస్తుందా? చెప్పండి. ఒక్కొక్క వ్యక్తి చొప్పున అతడు 1000 మందిని చంపుతూ వచ్చాడు. నేను 1000 నరులను చంపాను అన్నాడు సంసోను. సంసోను ఒంటరి వాడే. సంసోను 1000 మంది బలం కంటూ గొప్పవాడేం కాదు, కానీ యెహోవా ఆత్మ అతనిని సంధించినందున 1000 మందిని చంపాడు. దావీదు గులకరాయితో చంపాడు. సంసోను గాడిద దవడ ఎముకతో చంపాడు. అలాగే న్యాయాధిపతుల గ్రంథంలోనే మనకు చాలా అద్భుతంగా 4వ అధ్యాయంలో దెబోరా అనేటువంటి స్త్రీ న్యాయాధిపతినిగా ఉన్నప్పుడు జరిగిన ఒక సంఘటన. యాబీను అనేటువంటి ఒక కనాను రాజుకు సీసెరా అనే సేనాధిపతి ఉన్నాడు. అతడు చాలా బలాఢ్యుడు. 900 ఇనప రథాలు ఉన్నాయి వాళ్ళకి. ఆ రోజుల్లో రథాలు ఉన్నాయి. న్యాయాధిపతుల కాలంలోనే రథాలు వాళ్ళు చేసుకున్నారు, ఇనప రథాలు. అంటే అర్థం చేసుకోండి ఎంత బలమైన స్ట్రాంగ్ మిలిటరీ. వాళ్ళ మీదకి ఎట్లా వెళ్తాం? దేవుడు దెబోరాతో చెప్పాడు, బారాకుని పిలిచి చెప్పేసే, యాబీను యొక్క సేనాధిపతి అయిన సీసెరాను
అతని సైన్యాన్ని నీకు అప్పగిస్తాను, యుద్ధానికి వెళ్ళు అని చెబుతున్నాడు అని చెప్పింది. అప్పుడు బారాకు ఏమన్నాడో తెలుసిన, అమ్మా నువ్వు వస్తేనే యుద్ధానికి నేను వెళ్తాను, లేకపోతే నేను వెళ్ళలేను అన్నాడు. ఆవిడ చెప్పింది, నేను వస్తానయ్యా, పెద్ద సమస్య కాదు, నేను యుద్ధానికి వస్తాను నీతో, అయితే నీవు నాతో పాటు యుద్ధానికి వచ్చిన కారణంగా నీవు చేసిన ప్రయాణం వల్ల నీకు ఘనత దక్కదు. నేను వచ్చాను కాబట్టి ఈ యుద్ధంలో విజయం వస్తుంది ఖచ్చితం, అయితే అది నీకు దక్కదు, వేరొకడికి దక్కుద్ది. ఆ విజయం యొక్క ఘనత నీకు దక్కదయ్యా. దేవుని మాట నమ్మి వెళ్ళాలి, నువ్వు వెళ్ళనంటున్నావు. సరే, యుద్ధానికి బయలుదేరా. యుద్ధం జరిగింది, చాలా గొప్ప యుద్ధం, భీకరమైన పోరాటం. ఆ పోరాటంలో దేవుడు చెప్పాడు కదా విజయం దొరుకుతుందని. శత్రువులందరూ చచ్చిపోతున్నారు. ఇక సీసెరా పారిపోయి వెళ్ళిపోతూ కనానీయుల ఒక స్థలం దగ్గరికి వచ్చాడు. అక్కడ హెబెరు అనేటువంటి ఒక వ్యక్తి, కనానీయుడే అతడు కూడా, ఆ వ్యక్తి యొక్క ఇల్లు ఉంది. ఆ హెబెరు ఇంటి దగ్గరికి వచ్చేటప్పటికి అతని భార్య యాయేలు అని ఒక ఆమె ఉంది. ఆవిడని చూశాడు. చూసి, అమ్మ నేను తలదాచుకుంటానని చెప్పి ఇంటిలోనికి వచ్చాడు. ఆ స్త్రీ ఎదుర్కొని చెబుతోంది, నా ఏలినవాడా, నా తట్టు తిరుగు, నా తట్టు తిరుగు, నీవు భయపడవద్దు అని చెప్పి ఆమె అతని గుడారంలోకి తీసుకుంది. అమ్మా నాకు దాహంగా ఉంది అని చెప్పాడు. పాలబుడ్డి తెరిచి పాలు ఇచ్చింది, మేగడ కూడా ఇచ్చింది. తిన్నాడు, మంచిగా నిద్రపోయాడు. అలసిపోయి ఉన్నాడేమో, పారిపోయి వచ్చాడేమో, బాగా నిద్రపోయాడు. ఈ లోపల టెంట్ యొక్క ఆ యొక్క గుడారం యొక్క ఒక మేకు తీసుకుంది అమ్మాయి. ఆమె పేరు యాయేలు. యాయేలు ఒక సాధారణమైనటువంటి అబల, సామాన్యమైన స్త్రీ. ఆమె ఆ యొక్క బలాఢ్యుడైన సీసెరా యొక్క కణత పైన మేకును పెట్టి ఒక సుత్తె తీసుకుని నేలలోకి దిగ్గొట్టేసింది. అతను మత్తుడై ఉన్నాడు కదా, బాగా నిద్రలో ఉన్నాడు, డీప్ స్లీప్లో ఉన్నాడేమో, నాకు ఇక శత్రువు ఎవడున్నాడని నిద్రపోతున్నాడు. కానీ ఒక స్త్రీ ద్వారా దేవుడు అతను చంపించాడు. మేకుతో మారణహోమం జరిగింది అక్కడ. ఒక చిన్న మేకు, ఒక టెంట్కి వినియోగించే మేకు. మనం ఇళ్లలో ఫంక్షన్స్ అయినప్పుడు టెంట్ హౌస్ వాళ్ళు టెంట్లు కడతారు కదా, కట్టినప్పుడు తాడు ఒక మేకుకు తగిలిస్తారు, ఆ మేకు నేల మీద కొడతారు. కనుక టెంట్ మేకింగ్కి వాడేటువంటి ఒక మేకు ఎంత చిన్నది, షార్ప్గా ఉంటుంది, చిన్నగా ఉంటుంది. మేకుతో ఒక మహాబలాఢ్యుణ్ణి యాయేలు అనేటువంటి ఒక అన్యజనురాలు, కనానీయురాలు చంపేసింది. మేకుతో మారణహోమం జరిగింది అక్కడ. చూడండి, బారాకునకు దక్కాల్సిన ఘనత, సీసెరాను చంపాడనే ఘనత చరిత్రలో బారాకునకు దక్కాలి. కానీ బారాకు అవిశ్వాసంతో దెబోరా గారు మీరు వస్తేనే నేను వెళ్తానని అడిగినందున దేవుడు ఒక ఆడదానికి ఆ ఘనతనిచ్చాడు, ఒక స్త్రీకి ఆ ఘనతనిచ్చాడు, ఒక మహిళ ఘనత పొందుకుంది. మేకుతో ఏం చేసింది? ఆ తలను నేలకు కొట్టేసింది. నేను మనవి చేస్తున్నాను, 3 విషయాలు చెప్పాను. ఒకటి, దావీదు యొక్క ఒడిసెలలో ఉన్న చిన్న గులకరాయి బలాఢ్యుడైన శత్రువు గొలియాతును చంపింది. సంసోను చేతిలో ఉన్నటువంటి ఒక పచ్చి దవడ ఎముక, గాడిద దవడ ఎముక 1000 మంది ఫిలిస్తీ సర్దార్లను చంపేసింది. యాయేలు చేత ఉన్న ఒక సాధారణమైన మేకు ఏం చేసింది? కనాను సేనాధిపతి అయిన సీసెరాను చంపేసింది. అలాగే గిద్యోను యొక్క కాలంలో మిద్యానీయుల మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు మట్టి కొండల శబ్దం చేత
మట్టి కుండలు వాడారు, ఏం వాడలేదు. మట్టి కుండల శబ్దం చేత గొప్ప సైన్యం వారంతటి వారు పొడుచుకొని చచ్చిపోయి స్మాష్ అయిపోయారు అంతే. గిద్యోనును గూర్చి న్యాయాధిపతుల గ్రంథంలోనే మనం చూస్తున్నాం. గిద్యోను అతనితో 32,000 మందిని తీసుకెళ్ళాడు. 32,000 మందితో బయలుదేరాడు. యెహోవా అతనితో మాట్లాడుతున్నాడు, గిద్యోను ఇంతమంది వద్దయా, వీళ్ళంతా బయలుదేరారు కదా యుద్ధానికి, కానీ వీళ్ళలో పిరికి వాళ్ళు ఉన్నారు. నువ్వేం చేస్తావు అంటే వాళ్ళకు ఒక అనౌన్స్మెంట్ ఇవ్వు. ఎవడు భయపడి వణుకుతున్నాడో వాడు త్వరపడి వెళ్ళిపోండి అని ప్రకటన అన్నాడు. అలా ప్రకటన ఇవ్వగానే 32,000 మందిలో 22,000 మంది గబగబా దిగి పారిపోయారు. 10,000 మంది నిలిచారు. 10,000 మంది నిలిచారు అంతే. గొప్ప మిథ్యాను సైన్యం, సాధారణం కాదు. ఎలా ఉన్నారు తెలుసా? లెక్కకు వారు మిడతల వలె మైదానమందు ఉన్నారు. వారి ఒంటెలు సముద్రపు తీరమున ఉన్న ఇసుక రేణువుల వలె లెక్కలేనివై ఉన్నాయి. మిద్యానీయుల యొక్క సేనలు, సైన్యాలు మిడతల మైదానంలో పడుకుంటే ఎన్ని లక్షలు ఉంటాయో అంతమంది. అసలు ఒంటెలైతే ఇసుక రేణువులే లెక్కించలేమన్నాడు. అంటే ఉపమానం చెప్పాడు. అంత గొప్ప సైన్యం లాక్స్లో ఉన్నారు. 32,000 మంది బయలుదేరితే ఒక్కసారిగా ఒక్క సింగిల్ అనౌన్స్మెంట్కి 22,000 మంది వెనక్కి వెళ్ళిపోయారు. 10,000 మంది మిగిలారు. ఈ 10,000 మంది మరి బలం కలిగిన వాళ్ళేనా? వీళ్ళు యుద్ధాన్ని సరిపోతారా? ప్రభు అన్న మాట మళ్ళా, అయ్యా ఈ జనులు ఇంకా ఎక్కువ మంది. దేనికంట? మిద్యానీయులు జయించడానికి 10,000 మంది కూడా అక్కర్లేదు అన్నాడు. 22,000 మంది వెళ్ళిపోయారు, 10,000 మంది ఉన్నారు. 10,000 మంది గడగడలాడతారు. ఈ 10,000 మంది కూడా నాకెందుకయ్యా, ఇంతమంది అక్కర్లేదు. ఒక చిన్న టెస్ట్ పెట్టాడు. ఏమన్నా అంటే, నీళ్ళ యొద్దకు వారిని తీసుకుని పోయి వారిని శోధిస్తాను. ఎవరిని గురించి నేను చెబుతానో వాడు నీతో పోవాలి. ఇతడు నీతో పోకూడదని ఎవరి గురించి నేను చెబుతాను వాడు పోకూడదు అని చెప్పి నీళ్ల దగ్గర దిగజేయి. కుక్క గతుకున్నట్లు తన నాలుగుతో నీళ్లను గతికిన ప్రతివాడిని, మోకాళ్ళుటకు కృంగిన ప్రతివాడిని వేరు చేయమన్నాడు. అలా వేరు చేసినప్పుడు చేతితో నోటికి అందించుకొని గతికిన వారి లెక్క 300 మంది. అంటే బెండ్ అయ్యి నీళ్లు తాగిన వాళ్ళు, బెండ్ అవ్వకుండా నీళ్లు పైకి తీసుకుని తాగిన వాళ్ళు సెపరేట్ చేస్తే 300 మంది ఒక పక్క, మిగతా వాళ్ళు ఒక పక్క వచ్చారు. 9,700 మంది ఒక పక్క వచ్చారు. అంటే 31,700 మంది డిస్క్వాలిఫై అయ్యి వెళ్ళిపోగా 300 మంది మిగిలారు. 300 మంది ఎక్కడ? లక్షలాది సైన్యం ఎక్కడ? వీళ్ళు ఏం చేస్తారు? వాళ్ళని వీళ్ళు ఆయుధం వాడకుండానే విజయం రావాలి. దట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. గిద్యోనుకు దేవుడు అద్భుత జ్ఞానం ఇచ్చాడు. 3 గుంపులుగా విడదీశాడు. అందరూ కూడా ఒక్కొక్కడు ఒక్కొక్క కొత్త కొండ, మట్టి కొండ కొనుక్కున్నారు. 3 భాగాలుగా విడిపోయారు. 3 దిక్కులకు వెళ్ళిపోయారు. ఎట్లా ప్లాన్ ఇచ్చాడంటే, అక్కడ ఒక్కొక్కరు ఒక్కో పక్కకి వెళ్ళి 300 మంది 300 కొండలు నేను బోర ఊదుతాను, అప్పుడు ఒక్కసారే నేలకేసి కొట్టమన్నాడు. కొట్టి వెంటనే బోరలు ఊదేసేయండి 3 దిక్కులా అన్నాడు. మరి ఇక్కడ కత్తేది? ఏమీ లేవు. వారి చేతిలో కొత్త కొండలు ఉన్నాయి. కొండలే ఆయుధాలు అయిపోయాయి. కొండలే ఆయుధాలు అయిపోయాయి. అంటే ఆ బ్లాస్ట్ సౌండ్కి ఏం జరిగిందో చెబుతానేనండి. 3 దిక్కుల 300 మంది కొత్త కొండలు చేతపట్టుకున్నారు. మామూలు నీళ్లు పోసేసి కొండలు నేల మీద కొడితే టుప్పు నిరిగిపోతాయి. కానీ కొత్త కొండ డోమ్ అని శబ్దం ఉంది. అర్ధరాత్రి అందరూ నిద్రపోతున్నారు. 3 దిక్కుల 100 మంది ఒక్కసారి గిద్యోను బోర వదగానే ఆ మట్టి కుండలు గట్టివి, నీరు పోయినవి కొత్త కొండలు ఒక్కసారిగా నేలకేసి గట్టిగా కొట్టారు. 3 దిక్కుల నుండి బాంబు బ్లాస్ట్ సౌండ్ వచ్చింది. 100 కొండలు ఒక్కసారి పగలటం అంటే ఎంత సౌండ్ వస్తుంది?
3 దిక్కుల నుంచి వచ్చేటప్పటికి మిద్యానీయులు లెగగానే ఏమనుకున్నారంటే ఇంకేముంది మన మీద శత్రువులు వేసుకొని అన్నేపుల నుంచి కూడా ఇశ్రాయేలీలు వచ్చేసారు అని చెప్పి ఇక లేచి నరకటం ప్రారంభించారు. ఎవరిని నరుకుతున్నారు? వాళ్ళల్లో వాళ్ళే నరికేసుకొని మొత్తం చచ్చిపోయారు. వాళ్ళల్లో వాళ్ళే నరుక్కొని మొత్తం చచ్చారు. ఎక్కడ ఖడ్గం వాడలేదు. ఆయుధం చిన్నది, కుండ, మట్టి కుండ. దేవుడు విజయాన్ని ఇచ్చాడు. ఆయుధం చిన్నది, దేవుడు విజయాన్ని, గొప్ప విజయాన్ని ఇచ్చాడు. మిద్యానీయుల లక్షలాది సైన్యం చచ్చిపోయారు. ఈ సమయంలో నేను మనవి చేస్తున్నాను, నువ్వెంత చిన్నవాడివి, నీ వనరులు ఎంత చిన్నవి, డోంట్ కౌంట్ దెమ్, డోంట్ మైండ్ దెమ్ ఆల్సో. అవి పట్టించుకోవద్దు. నీ దేవుడు ఎంత గొప్పవాడు దానిని చూడు. నీ శత్రువు ఎంత గొప్పవాడు చూడబాక. టార్గెట్ ఇట్, ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అల్పులమే కానీ మన దేవుడు గొప్పవాడు. మనము సామాన్యులమే కానీ మన దేవుడు అసామాన్యుడు. మనకు యుద్ధం రాదు కానీ మన దేవుడు యుద్ధశూరుడు. కనుక ఇది ఏదో చరిత్రలో జరిగిన విషయాలని కాదు, ఈనాటికి దేవుడు నీ పక్షంగా ఇదే కార్యాలు చేస్తాడు. నీ శత్రువు ఎంత గొప్పవాడైనా నీ ఎదుట గిలగిల్లాడేటి చేస్తాడు. అది నేను చూశాను. ఆయన తలుచుకుంటే మన ఎదుట ఎవడు నిలవలేడు. యెహోషువ నీ ఎదుట ఏ మనుషుడు నిలవలేడు అన్నాడు. అలాగే జరిగింది చరిత్ర. కనుక బైబిల్ చెబుతోంది దేవుడు ఉన్నాడు, దేవుడు కార్యం చేస్తాడు. నీవు భయపడద్దు, ఆయనను ఆశ్రయించు, ఆయన యందు విశ్వాసం ఉంచు. దావీదు దేవుని ఆత్మతో నింపబడిన వాడే చిన్న గులకరాయితో గొలియాతుని చంపలేదా? సంసోను దేవుని యొక్క ఆత్మచేత నింపబడినటువంటి వాడే పచ్చి గాడిద దవడ ఎముకతో 1000 మంది సర్దారులను చంపలేదా? దేవుని యొక్క వాక్యం చొప్పున, ఆజ్ఞ చొప్పున సీసెరాను యాయేలు మేకుతో చంపలేదా? కుండల బ్రదలు గుట్టి ఆ శబ్దానికి దేవుడు మిద్యానీయులను వారిలో వారు చంపుకునేట్టుగా, పొడుచుకునేట్టుగా చేయలేదా? మన శత్రువులకు ఎందుకు భయపడాలి? మన శత్రువుకు సాతానుడి యొక్క తల చితక కొట్టబడింది సిలువలో. వాడు తోక కదులుతోంది, వాడు తల చితికిపోయింది. నువ్వు ఎదిరిస్తే పారిపోతాడు. మరి నువ్వెందుకు భయపడుతున్నావు? ఇవాళ అన్నిటికీ భయమే క్రైస్తవులకి, అన్నిటికీ శకునాలే చూస్తున్నారు. గృహప్రవేశంకి ఒక, పెండ్లికి ఒక శకునం, ఇంటి నుంచి బయటికి వెళ్ళాలంటే ఇంకో శకునం. ఏమిటి క్రైస్తవులు ఇవాళ? ఎందుకండి? ఇల్లు కట్టాలంటే వాస్తు అంటాడు, గుడి కట్టడానికి వాస్తు అంటున్నాడు. ఏమిటి నీ భయం? ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, దేవుని బట్టి జీవించడం నేర్చుకుందాం. దేవుని శక్తిని బట్టి జీవిద్దాం, లోకాన్ని బట్టి కాదు. ప్రార్థన చేసుకుందాం. మనమందరము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా ప్రత్యేక ఆత్మీయ వర్తమానాలు విన్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. అలాగే ప్రతిదినము యాక్ట్ టీవీలో రాత్రి 9 గంటల నుంచి 9:30 వరకు ఏసే పరిష్కారం కార్యక్రమాన్ని వీక్షించమని ప్రేక్షకులందరినీ ప్రేమగా వేడుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ముగిద్దాం. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. ఆయుధం చిన్నదే, విజయం గొప్పది. కారణము దేవా నీవున్నావు. మా జీవితాల్లో కూడా ఇది దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైనగాక. ఆమేన్.